వ్యూవర్స్ వెల్కమ్ టు టెస్ట్ క్లాస్ దిస్ అమాషి. సో సీటెడ్ తెలుగులో 30కి 30 మార్క్స్ స్కోర్ చేయాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఇది లాస్ట్ టైం జరిగిన సీటెడ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి. సో ఈ పేపర్ నేను మీకు డిస్కస్ చేసి అసలు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే సీటెడ్ తెలుగులో మనకి 30 అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇద్దరికి కూడా యూస్ అవుతుందండి వీడియో. సో ఫస్ట్ లాస్ట్లో చూడండి. సో ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ టైం చెప్పాను కదండి సీటెడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి బెస్ట్ బుక్స్ అని చెప్పడం జరిగింది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 కూడా అవైలబుల్ ఉంది. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి మ్యాథ్స్, సైన్స్ కావచ్చు, సోషల్ కూడా అవైలబుల్ ఉంది. మళ్ళీ అడుగుతారు, నేను చెప్పాక కూడా మళ్ళీ అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఉందా అని అడుగుతున్నారండి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో మీకు క్వశ్చన్ పేపర్ విత్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్ ఉందండి. సో ఈ బుక్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు విజిట్ చేయండి. సో అయితే ఇక్కడ మనకి సీటెట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్, అఫీషియల్ పేపర్, తెలుగు పేపర్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన వెంటనే మీకు పేపర్ అనేది మీకు ఈ విధంగా ఇస్తాడు. చూడండి, ఇక్కడ మనకి భాష 1, భాష 2 అని ఇచ్చాడు. ఏంటి, భాష 1 తెలుగు, భాష 2 తెలుగు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చాలామంది లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుంటారు, అలాగే లాంగ్వేజ్ 2గా కూడా తెలుగు చూస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. సో అయితే మరి లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్వేజ్ 2గా తెలుగు చూస్ చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాను. తెలుగు చూద్దామండి. సో ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చాలామంది ఈ చాలామంది లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుని లాంగ్వేజ్ 2 తెలుగు అటెంప్ట్ చేసి వచ్చేస్తూ ఉంటారు. లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకుని లాంగ్వేజ్ 1 అటెంప్ట్ చేసి వచ్చేస్తూ ఉంటారు. సో మీరు కన్ఫ్యూషన్ అవ్వకూడదు. ఏంటి, మీ హాల్ టికెట్లో కావచ్చు, లేదా మీకు ఏదైతే మీరు అప్లై చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నారా, లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకున్నారా అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకుంటే 91 to 120 అంటే 91 నుండి 120 ప్రశ్నలకు మీరు సమాధానం రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఏంటండి, 91 నుండి 120 ప్రశ్నలకు మీరు సమాధానం రాయాలి. ఎప్పుడు మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుంటే. అలా కాదు మేడం, మేము లాంగ్వేజ్ 2గా తెలుగు చూస్ చేసుకున్నామంటే 121 నుండి 150 ప్రశ్నలకు మీరు సమాధానం అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా మీరు లాంగ్వేజ్ 1 తెలుగుగా చూస్ చేసుకుంటే 91 నుండి 120 ప్రశ్నలకి మీరు సమాధానం రాస్తారు. లాంగ్వేజ్ 2గా తెలుగు చూస్ చేసుకుంటే 121 నుండి 150 ప్రశ్నలకు మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది. సో మీరు వెళ్ళిన వెంటనే మీకు బుక్లెట్ అనేది ఈ విధంగా ఇస్తారు. సో మీరు మీ హాల్ టికెట్ నెంబరు, సిగ్నేచరు అండ్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ప్రశ్నపత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బుక్లెట్స్ అనేవి మనకి సపరేట్గా ఉంటుందండి. తెలుగుకి బుక్లెట్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది మేడం, సో ఎడిట్ ఆప్షన్ ద్వారా మేము లాంగ్వేజెస్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు, ఇంకా ఎడిట్ ఆప్షన్ రాలేదు. ఒక్కసారిగా కరెక్షన్ విండో ఓపెన్ అయిన వెంటనే నేను మీకు చెప్తానండి. సో దెన్ లాంగ్వేజ్ 1గా తెలుగు, ఏంటి లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుంటే మీరు క్వశ్చన్ నెంబర్ 91 to 120 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవ్వాలి. వాడే మెన్షన్ చేశాడు ఇక్కడ. సో ఇక్కడ మనకి స్టార్టింగే మీకు ఒక ప్యాసేజ్ ఉంటుందండి. అందరూ నన్ను ఇదే అడుగుతున్నారు, మేడం తెలుగు కంటెంట్కి ఏం ప్రిపేర్ అవ్వాలండి, ఏం చదవాలండి అని చెప్పి. సో యాక్చువల్గా మనకి స్టేట్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో తెలుగు కంటెంట్ కోసం మనం టెక్స్ట్ బుక్లు చదివితే సరిపోతుంది. బట్ ఇక్కడ ఈ సీటెట్కి మాత్రం అన్సీన్ ప్యాసేజ్ ఇస్తాడు. ఏంటండి, ఒక తెలుగు పద్యము, ఒక తెలుగు గద్యం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మనం ఎప్పుడు చూడండి ఇస్తాడు. సో దీనికి మీరు ఏమీ పర్టికులర్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇక్కడ చూడండి, మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుంటే, లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుంటే మీకు 30 మార్కులకి పేపర్ ఉంటుంది. ఈ 30 మార్కుల్లో 15 మార్కులు కంటెంటు, 15 మార్కులు మెథడ్. సో ఈ 15 మార్కుల కంటెంట్కి మీకు ఇలా పెద్ద ప్యాసేజ్ ఇస్తాడండి, చాలా పెద్దది ఇస్తాడు సీటెట్లో. సో ఈ ప్యాసేజ్ ఉంటుంది ఒకటి చూడండి, ప్యాసేజ్ అండ్ ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. దీని తర్వాత ఇంకో 15 మార్కులు కదా, మొత్తం 15 మార్కులు ఏమో కంటెంట్ ఉంటుంది, ఇంకో 15 మార్కులు తెలుగు మెథడ్ ఉంటుంది అనమాట. సో ప్యాసేజ్తో పాటు పద్యం ఉంటుంది. ఇంకోనండి పద్యం ఇస్తాడు. ఈ పద్యం కింద మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే అలంకారం,
తెలుగు అలంకారాలను చదువుకుని వెళ్ళాలి. తెలుగు అలంకారాలు, తెలుగు ఛందస్సు, అలంకారాలు, ఛందస్సు, అలాగే లఘు గురువులను గుర్తించడం. చూడండి ఇది ఎవరికండి? లాంగ్వేజ్ వన్గా తెలుగు తీసుకుంటే, లాంగ్వేజ్ వన్గా తెలుగు తీసుకుంటే పేపర్ ఎలా ఉంటుంది. సో అలంకారాలు క్వశ్చన్ వస్తుంది, ఛందస్సు వస్తుంది, అండ్ మీకు ఆ పద్యాన్ని రిలేటెడ్గా ఒక అర్థం అడుగుతాడు. ఆ పద్యంలో ఏదైనా ఒక వర్డ్ తీసుకుని దానికి అర్థం అడుగుతాడు. అండ్ లఘు గురువులు గుర్తించమంటాడు అండి. లఘు గురువులు మీకు వచ్చి ఉండాలి. అండ్ సందులు, మెయిన్గా ఈ 4 సందులు బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, గుణ సంధి. ఈ 4 సందులు చాలా ఇంపార్టెంట్. ఈ 4 సందులు రిలేటెడ్గా మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో ఇది అంతే అయిపోయింది. ఏంటి, మీరు లాంగ్వేజ్ వన్గా తెలుగు తీసుకుంటే ఒక తెలుగు పద్యం వస్తుంది, మీరు ఎప్పుడు చూడండి. ఒక తెలుగు గద్యం వస్తుంది, 15 మార్కులు. మిగిలిన 15 మార్కులు వచ్చేసరికి మీకు మెథడ్స్ వస్తాయండి. ఏంటి, తెలుగు మెథడ్. చాలామంది అని ఇది అడిగారు, మేడం తెలుగు మెథడ్ టెట్కి ప్రిపేర్ అవుతున్న మెథడాలజీ సీటెట్కి పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది 100%. తెలుగు మెథడ్ ఏదైతే మీరు టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అదే సేమ్ మెథడ్ అండి. చూడండి, మూల్యాంకనం, పద్ధతులు, మూల్యాంకనం గురించి, పద్ధతుల గురించి, అలాగే తెలుగు పాఠ్యపుస్తకాలు ఏ విధంగా మనకి లక్ష్య సాధనలో మనం తెలుగు పాఠ్యపుస్తకాలు అనేవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అలాగే ఏ సూత్రాల ద్వారా తెలుగు పాఠ్యపుస్తకాన్ని రూపొందించారు. మెయిన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. చూడండి ఇది క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం నుండి వచ్చిన క్వశ్చన్ ఇది. తెలుగులో నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఏ విధంగా చేయాలి, ఇవన్నీ. కానీ చాలా ఈజీ అండి. అన్నీ ఎలా ఉంటాయంటే మనకి ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, క్లాస్ రూమ్ అప్లైలో ఉంటాయి. వెరీ వెరీ ఈజీ అనమాట మెథడ్స్ అనేవి. సో తెలుగు మెథడ్స్కి సంబంధించి మీకు డీటెయిల్ సిలబస్ కావాలంటే కూడా నేను దానికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఈ వీడియో అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. లాంగ్వేజ్ వన్గా తెలుగు తీసుకుంటే మీకు ఒక పద్యము గద్యము 15 మార్కులు, ఇంకో 15 మార్కుల సరికి మెథడ్. సో లాంగ్వేజ్ 2గా తెలుగు అలా కాకుండా చాలామంది లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకున్నారు. నేను కూడా చాలామందికి ఇదే చెప్పాను, రికమెండ్ చేశాను, మీరు తెలుగుని లాంగ్వేజ్ 2గా తీసుకోండి అని చెప్పి. ఎందుకు లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకోవాలి అంటే, మీరు లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకున్నప్పుడు మీరు క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుండి అటెంప్ట్ చేయాలండి? 121 121 నుండి 150 ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు 2 అన్సీన్ ప్యాసేజెస్ అనేవి ఉంటాయి. అంటే 2 పద్యాలు కాదు, 2 గద్యాలు ఇస్తాడు. అంటే అసలు పద్యమే ఉండదు మీకు. ఓకే, 2 కూడా ఏంటండి అన్సీన్ తెలుగు ప్యాసేజెస్ ఉంటాయి. చాలా చక్కగా ప్యాసేజ్ చదువుకుని ఆన్సర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత 15 మార్కులకి మీకు మెథడ్స్ ఉంటాయండి. అనేది తెలుగు మెథడు లాంగ్వేజ్ 1 వాళ్ళకి, లాంగ్వేజ్ 2 వాళ్ళకి సేమ్గా ఉంటుంది. సో మీకు కూడా ఏంటంటే సిసిఈ అండి, మూల్యాంకనం సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే తెలుగులో మూల్యాంకనానికి సంబంధించి. అంటే పఠనం అండి చాలా ఇంపార్టెంట్. ఏవైతే మనకి భాషా నైపుణ్యాలు ఉన్నాయో పఠనం ఎక్కువ. చూడండి ఇక్కడ మనకి తీవ్ర పఠనం అంటే ఏంటి, విస్తృత పఠనం అంటే ఏంటి. సో పఠనానికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి తప్పకుండా అడుగుతాడండి తెలుగు మెథడ్లో. తెలుగు మూల్యాంకనం సంబంధించి అడుగుతాడు, అలాగే తెలుగు పఠనానికి సంబంధించి అడుగుతాడు, అలాగే తెలుగు బోధనా పద్ధతులు. చూడండి ఇక్కడ బోధనా పద్ధతుల గురించి కూడా మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్, ది స్పేస్ ఫర్ రఫ్ అని ఉంది ఇక్కడ. సో ఇదనమాట. జస్ట్ ఓన్లీ 15 క్వశ్చన్లు అడుగుతాడండి తెలుగు మెథడ్. 15 మార్కులేమో 2 తెలుగు ప్యాసేజ్లు ఇస్తాడు. మీరు ఎప్పుడు చూడనివి తెలుగు కంటెంట్కి. ఎందుకంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, తెలుగు కంటెంట్కి ఏం ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారండి. ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. బికాజ్ వాళ్ళు అన్సీన్ ఇస్తారు. మీరు ఎప్పుడు చూడండి ప్యాసేజ్, ఎప్పుడు చూడండి పద్యం వస్తుంది. ఎవరికి లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుంటేనే పద్యం వస్తుంది. లాంగ్వేజ్ 2గా తెలుగు చూస్ చేసుకుంటే మీకు పద్యం రాదు. పద్యం కింద మీరు సందులు, అలంకారాలు, ఛందస్సు చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను మీకు చెప్పాను లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకోండి అని చెప్పి. లాంగ్వేజ్ 2గా మీరు తెలుగు తీసుకుంటే 2 పెద్ద పెద్ద ప్యాసేజ్లు వస్తాయి. ఆ ప్యాసేజెస్కి ఆన్సర్స్ మీకు ఇక్కడ దొరికేస్తాయి ప్యాసేజ్లోనే. సో నెక్స్ట్ ఏమో మనకి ఈ విధంగా తెలుగుకి సంబంధించి మెథడ్స్ ఏంటి, మూల్యాంకనం, భాషా నైపుణ్యాలు, పద్ధతులు, ఇవి చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ పార్ట్ అండ్ తెలుగు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2కి సంబంధించి మనకి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.